ద్వారా సేవకురాల ద్వారా విన్నాం. ఆనాడేనా ఈనాడేనా ఆయన సిలువ వేయబడుతుంది పాపాల వల్లే. చేసిన పాపాలన్నిటికీ ఆనాడు సిలువ వేయబడ్డాడు, చేసిన వాటి కోసం. ఇప్పుడు చేస్తున్న వాటి కోసం సిలువ వేయబడుతున్నాడు. బాప్తిసం పొంది పాపం చేయట్లేదా? బాప్తిసం పొంది 4 రోజులు బాగున్నాం అంతే. తర్వాత మరలా యథాప్రకారమైన బతుకు, పాత బతుకు, మరలా రోత బ్రతుకులోకే వెళ్ళిపోతున్నాం. ఏవైతే విడిచిపెట్టామో మళ్ళీ వాటి కోసమే పరుగులు తీస్తున్నాం. వేటినైతే వదిలిపెట్టామో మళ్ళీ వాటినే ధరించుకోవటానికి వెనుకకు తిరుగుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? మరలా ఆయనను బాహాటముగా సిలువ వేసిన వారం అవుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆనాడు సిలువ వేస్తే క్షమించమని ప్రార్థించాడు, తెలియక చేశారు. కానీ ఈనాడు క్షమించమని ప్రార్థించే అవకాశం లేదు. ఎందుకంటే అన్నీ తెలిసి చేస్తున్నాం. అబద్ధం ఆడకూడదని తెలుసుకొని అబద్ధం ఆడుతున్నాం. మోసం చేయకూడదని తెలుసుకొని మోసం చేస్తున్నాం. దొంగిలించకూడదని తెలుసు, వ్యభిచరించకూడదని తెలుసు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదని తెలుసు, అసూయగా ఉండొద్దని తెలుసు, కక్షలు క్రోధాలు ఇవేమి ఉండకూడదని తెలుసు, అవిధేయత ఉండకూడదని తెలుసు, అపవిత్రత ఉండకూడదని. కానీ అవన్నీ ఉంటున్నాయి. ఉన్న వాటి వల్ల ఆయన సులువు వేయబడతాడు. ఒకసారి చేసిన వాటన్నిటి కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు చేస్తున్నటువంటి వాటి కొరకు మరలా చనిపోవడానికి ఆయన రాడు. ఇక బలి లేదు. ఆయన బలే చివరి బలి. ఇక బలి లేదు. ఇక ఏముంది? తీర్పు ఉంది. తీర్పు దినం ఒక్కటే ఉంది. ఆ తీర్పు రోజున అందరం ఆయన ఎదుట నిలబడాలి. అందరూ నిలబడాలి. అందరూ అంటే నీతిమంతులు నిలబడాలి. నీతిమంతులు కాని అనీతిమంతులు, పాపులు కూడా నిలబడాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న వారందరూ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాలి. తప్పదు. మంచోళ్ళైనా నిలబడాల్సిందే, చెడ్డవారైనా నిలబడాల్సిందే. అందరూ నిలబడాల్సిందే. అందరూ అంటే బ్రతికున్నోళ్ళు, చనిపోయినోళ్ళు. బతికున్నోళ్ళు 850 కోట్ల మంది అయితే చనిపోయినోళ్ళు ఎన్ని వందల కోట్లు? 6000 సంవత్సరాల నుంచి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అంటే లెక్కలేని కోట్ల మంది, లెక్కలేనంత కోట్ల మంది ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిల్చోవాలి. అందులో నువ్వుంటావు, నేనుంటాను. ఎవరు తప్పించుకోవడానికి అవకాశమే
లేదు. పునరుద్ధానం అన్నది నీతిమంతుడికి ఉంది, పాపికి ఉంది. పునరుద్ధానం అంటే చనిపోయి బ్రతకటం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు, బ్రతికాడు, సజీవుడయ్యాడు. క్రైస్తవులైన వారు చెప్తారు, యేసు లేచెను హల్లెలూయా. యేసు లేచెను హల్లెలూయా నువ్వు చెప్పేదేంటి? యేసు లేచాడని ప్రపంచానికి తెలుసు, ప్రపంచం అంతటికి తెలుసు. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు అన్న సంగతి. ఆయన లేచాడు. లేచాడని చెప్తున్నా నువ్వు లేవగలవా? నువ్వు లేవగలవా? ఆయన లేచి పరలోకానికి వెళ్ళాడు, నిత్య జీవానికి వెళ్ళాడు. అలా నువ్వు మరణించి తిరిగి లేచి పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళగలవా? వెళ్ళగలను అన్న ధైర్యం యేసుక్రీస్తు వారికి ఉంది. ఎందుకంటే ఆయన బ్రతికిన బ్రతుకు అటువంటిది. పాపం లేనివాడిగా బ్రతికాడు, మేలు చేయుచూ బ్రతికాడు. అందుకే ఆయన లేచాడు. పరిశుద్ధుడని పేరు ఆయనకి, నిష్కలంకుడని పేరు, నిరపరాధి అని పేరు, రక్షకుడు అని పేరు, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు పేర్లు ఆయనకి. సంపాదించుకున్నాడు అవన్నీ 33.5 సంవత్సరాల జీవితంలో. ఈ ప్రపంచం ఆయన్ని ఆ పేర్లతో పిలుస్తుంది, ఎప్పటికీ పిలవాలి. మరి నిన్ను అలా పిలవగలరా? ఏమని పిలుస్తారు మీ వీధుల్లో నిన్ను? అబ్బో అది పెద్ద గయ్యాలదని పిలుస్తారా? అమ్మో ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ ఆడుతూ పెట్టుకోకూడదు, ఇదే నీకున్న పేరు. వాళ్ళు పైకేనండి అలా భక్తి, లోపలంతా కంపండి వాళ్ళ బతుకు. ఇదా నీ పేరు? యేసుకున్న పేరేంటి? నీకున్న పేరేంటి? ఆయన సంపాదించుకున్న పేర్లేంటి? నువ్వు సంపాదించుకున్న పేరేంటి? పిల్లికి బిచ్చం పెట్టరండి, అదే నీ పేరు? వాళ్ళ కోసం ఎంతైనా చేసుకుంటారండి. దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వెంత ఇస్తావు అని అడుక్కుంటారండి, చందాలు వేసుకుంటారండి. అవే మీ పేర్లు? ఆయన లేచాడు, నువ్వు లెగుస్తావా? ఆయన పరలోకానికి అర్హత సాధించాడు, నువ్వు సాధించావా? అర్హత సాధించావా? లేస్తావు, ఏ సైడ్ ఉంటావు? కుడి పక్క గొర్రెలు, ఎడమ పక్క మేకలు. అంటే ఇటు నీతిమంతులు, ఇటు పాపలు. నీతిమంతులు అనగా అర్హత పొందినోళ్ళు నిత్య జీవానికి, పాపులనగా అర్హత పొందినోళ్ళు నిత్య నాశనానికి, నిత్య నరకానికి, నిత్య అగ్నిదండనకి. వీళ్ళు నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళిపోతారు, నిత్య విశ్రాంతిలోకి. వీళ్ళు నిత్య వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోతారు. ఆనుకోబాకు దానికి. కనుక ఎక్కడ ఉంటావు నువ్వు? ఏ గుంపులో ఉండటానికి అర్హత పొందావు ఈ బతుకు కాలంలో? ఏ అర్హత సాధించటానికి కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు?
ఆలోచించు. నించోవాలి ఆయన న్యాయపీఠం ఎదుట. ఎన్ని కోట్ల మంది అవుతారో చెప్పలేం. అసలు 850 కోట్ల మంది ఒక చోట నించుంటే ఎట్టుంటది? ఈ ప్రపంచంలో ఉన్న బతుకున్న మనుషులందరూ ఒక గ్రౌండ్లో నించుంటే ఎలా ఉంటది? ఎంత దూరం ఉంటది ఆ గుంపు? ఏమండి, ఆకాశపు నక్షత్రాల వలె ఉండరు, సముద్రపు ఇసుక రేణుల వలె ఉండరు. ఒకసారి ఆలోచించుకో. లెక్క పెట్టలేనన్ని కోట్ల మంది. ఆయన ఒక్కడే సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అన్ని కోట్ల మందిని చూస్తాడు ఆయన. అన్ని కోట్ల మందిని చూస్తాడు. అన్ని కోట్ల మందిని చూడగలిగిన కన్ను ఆయన కన్ను. ఆ కన్ను ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? చీకట్లో ఉన్నోడు కూడా మధ్యాహ్నంలో ఉన్నటువంటి వ్యక్తిలా కనపడతాడు. ఏం కన్ను ఆయన కన్ను! ఎంత పెద్దది ఆయన కన్ను! అసలు ఆయన ఎంత ఉంటాడు? ఆయన ఎంత ఉంటాడు? ఆయన చూస్తేనే మళ్ళీ చచ్చిపోతావు నువ్వు. ఒకసారి చచ్చావుగా ఆయన ముందు నించోటానికి. ఆయన చూడగానే ఇంకోసారి చచ్చిపోతావు. నీతిమంతులైతే ఆనందిస్తారు, పాపులైతే మళ్ళీ చచ్చిపోతారు. అదే రెండో మరణం. ఆయన కుడి పక్కన వాళ్ళని చూసి అంటాడు, మీరు అర్హత పొందారర్రా, మీరు అర్హత సాధించారు. ఏంటి అర్హత? నేను ఆకలి కొని ఉంటుని మీరు నాకు అన్నం పెట్టారు. నేను దప్పికొని ఉంటుని నాకు దాహం ఇచ్చారు. తర్వాత నేను దిగంబరునై ఉంటుని నాకు బట్టలు ఇచ్చారు. పరదేశినై ఉంటుని నన్ను చేర్చుకున్నారు. రోగినై ఉంటుని నన్ను చూడవచ్చారు. చెరసాల్లో ఉంటుని నా ఎద్దుకు వచ్చారు మీరు అని నీతిమంతులతో చెప్పాడు. చేసిన ఈ పనుల వల్ల మీరు అర్హత సాధించారు. అసలు ఇవన్నీ ఎలా చేశారు మీరు? ఇవన్నీ ఎలా చేశారు మీరు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి చేశారు. ఆస్తులను అమ్మి చేశారు. నువ్వు ఆస్తులను కూడగడుతున్నావు. ఉన్న ఆస్తుల్ని అమ్మి చేశారు వాళ్ళు. నువ్వు లేని ఆస్తుల్ని సంపాదించటానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. దేవుణ్ణి పక్కన పెట్టి ఉద్యోగాలు అంటున్నావు, వ్యాపారాలు అంటున్నావు, ఇంకా ఏయో చేస్తున్నావు, అడ్డదారులు తొక్కుతున్నావు. దేవుని కోసం ఏ త్యాగం లేదు. వాళ్ళు త్యాగం చేశారు. వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎప్పుడయ్యా ఎప్పుడు నువ్వు ఆకలి కొనున్నావు రూపా? ఎప్పుడు దప్పికొనున్నావు? ఎప్పుడు పరదేశిగా వచ్చావు? ఎప్పుడు బట్టలు లేని స్థితిలో ఉన్నావు? ఎప్పుడు రోగివయ్యావు? ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేశారు. అది నాకు చేసినట్టే. నాకు చేసిన ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి అర్హులు. రండే, లోకము పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న నా తండ్రి రాజ్యం, పరలోక రాజ్యం స్వతంత్రించుకొనుడి. ఆయన లేచాడు. ఇలా చేస్తే నువ్వు లేస్తావు నిత్య జీవం కొరకు. ఇలా నువ్వు అర్హతలు సాధించలేదనుకో, ఈ అవార్డులు కొట్టాల నువ్వు. ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు 4 గీసుకోవటానికి పనికిరావు ఆ రోజు. మా స్కూల్లో నాకు ఈ అవార్డు ఇచ్చారండి, మా కాలేజీలో ఈ అవార్డు ఇచ్చారండి, మా యూనివర్సిటీలో నాకు ఈ అవార్డు ఇచ్చారండి, ముఖ్యమంత్రి గారు ఇచ్చాడండి, కలెక్టర్ గారు అవి ఏమి పనికిరావు 4 గీసుకోవటానికి కూడా. ఈ అవార్డు పొందు, ఈ అర్హత సాధించు. ఆ నీతిమంతులు చేసిన పని నువ్వు చేసావా? అంటే నువ్వు నీతిమంతురాలివి కాదా? నువ్వు నీతిమంతుడు కాదా? నువ్వు మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి ప్రాణం పెట్టాడు ఆయన, రక్తం అంతా కార్చి తిరిగి లేచాడు ఆయన. ఆ నీతిమంతులు చేసిన పని నువ్వు చేయకపోతే నిత్య జీవమా, నిత్య నరకమా? ఆలోచన చేసుకోవని మనం చేస్తున్నాను. గనక పని త్యాగం వదిలేశారు, దేవుని పని వదిలేశారు, దేవుని కోసం చేయాల్సిన త్యాగాలు వదిలేశారు, మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఒక్కటి మాత్రం చేస్తున్నారు, ఒక్కటి మాత్రం నేర్చుకున్నారు. ఏంటది? ఏడవటం. ఖర్చు లేని పని. ఏడిస్తే ఒక 100 ఖర్చు అవుతాయా? మాట్లాడు. ఏడిస్తే ఒక 1000 ఖర్చు అవుతాయా? ఖర్చు లేని పని గనక ఏడుస్తున్నావు. మళ్ళీ ప్రత్యేక దినాలు పెట్టుకున్నాడు. ఏడిస్తే వస్తుంది అవార్డు. అర్థం కావట్లేదు మన వాళ్ళకి. ఎందుకు ఏడవటం? ఆనాడు యెరూషలేము కుమార్తెలు ఏడ్చారు, శిలువ మరణం తప్పిందా? మేకులు కొట్టడం ఆపేశారా? ముళ్ళ కిరీటం పెట్టడం ఆపేశారా? పిడిగుద్దులు గుద్దటం ఆపేశారా? కొరడాలతో కొట్టడం ఆపేశారా? భారమైన శిలువ భుజాన మోపి యెరూషలేము వీధుల్లో ఏడవటం ఆపేశారా? గొల్గొతా కొండనెక్కించడం ఆపేశారా? చచ్చాడో లేదో చూడటానికి బల్లెంతో పొడిచారే పక్కలో పోటు. ఏడ్చారని ఆపేశారా? ఎన్ని ఆగిపోయినాయా ఏడిస్తే? మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఏం ఆపాలని? ఆలోచించాలి ప్రియులారా. ఆయన లేచాడు. వీళ్ళు లెగుస్తారా? మీరు లెగుస్తారా? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నువ్వు లేస్తావో లెగవో చూసుకో. ఈ పునరుద్ధానపు దినమందు, ఈస్టర్ దినమందు, అసలు ఈస్టర్ అంటే ఏంటో తెలీదు, తెలియకుండా భక్తి చేసేస్తున్నారు. ఈస్టర్ అంటే ఏందో తెలుసా? నా కోసం ఏడవకంటే. ఈస్టర్
మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఏడవద్దంట్లా, నా కోసం వద్దు, నేను చస్తే లెగుస్తాను, మీరు చస్తే లెగవరు, మీ పిల్లలు చచ్చినా లెగవరు. బతుకులు బాగలేదు, మీ పిల్లల బతుకులు బాగలేదు. లోకాశల్లో ఉన్నారు. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము, ఐహిక విచారాలతో ఉన్నారు. లోకాశల్లో ఉన్నారు, డంబపు జీవితాల్లో ఉన్నారు, అపవిత్రమైన బ్రతుకుల్లో ఉన్నారు. మీరు ప్లస్ మీ పిల్లలు చస్తే లెగోరు. ఏడవండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువు. అది ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంది? అదన్నా చేయండి. ఏదో ఒక అవార్డు మీ ముఖాన్ని పడేస్తాడు. పనికి మాలిన వాటి కోసం ఏడుస్తావు. అత్త తిట్టిందని, భర్త తిట్టాడనో కొట్టాడనో, కోరుకున్న దక్కపోతే ఏడుస్తావు. నీ మాట చల్లకపోతే ఏడుస్తావు. నీ హవా నడవకపోతే ఏడుస్తావు. ఏడ్చి సాధిస్తావు. ఆ ఏడుపేదో ఇదిగో దేవుని కోసం ఏడు, నీ బతుకు కోసం, నీ పిల్లల కోసం ఏడు. ఏడ్చన్న సాధించు. ఏంటది? పరలోకం. కనుక ఇక్కడి వాటి కోసం ఏడవకండి, ఇక్కడి వాటి కోసం ఏడవకండి. మరి ఎక్కడ వాటి కోసం ఏడవాలి? ఎక్కడి వాటి కోసం ఏడవాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి కోసం ఏడవండి. ఎటు కోసం ఏడుస్తావు? పైనున్న వాటి కోసం ఏడవండి. పైన ఏమున్నాయి? దుఃఖం లేని లోకం, కన్నీళ్ళు లేని లోకం, బాధలు లేని లోకం, శోధనలు, శ్రమలు, రోగాలు, ఏ ప్రాబ్లమ్స్ లేని లోకం నీ తండ్రి సిద్ధపరచడు. అనేక స్థలాలను సిద్ధపరుస్తున్నాడు ప్రభు అయిన యేసు. అవి ఉన్నాయి. వాటి కోసం ఏడవండి. అదే ఈస్టర్. కళ్ళు మూసుకోండి.